నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బీఎన్పీ 3/2 సీట్లు గెలుచుకొని ఘన విజయం సాధించింది. ఇక 299 పార్లమెంటు స్థానాలకు జరిగినటువంటి పోలింగ్ లో మిత్రపక్షాలతో కలిపి 212 స్థానాలు గెలుపు సాధించినట్లు బీఎన్పీ ప్రకటించింది. ఇక దీంతో బీఎన్పీ నేత తారిక్ రెహమాన్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా పార్లమెంటు ఎన్నికల్లో బీఎన్పీ ఘన విజయం సాధించడంతో తారిక్ రెహమాన్ కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇది నిర్ణయాత్మకమైనటువంటి గెలుపుగా అభివర్ణించారు. ఇక రెహమాన్ నాయకత్వంపై ప్రజలు విశ్వాసం కనిపించారనడానికి బీఎన్పీ ఘన విజయం నిదర్శనమని, రెహమాన్ తో కలిసి పనిచేయడానికి ఉమ్మడి అభివృద్ధి లక్ష్యాల దిశగా రెండు దేశాల మధ్య సంబంధాలు పటిష్టం చేసేందుకు తాము ఎదురు చూస్తున్నామని సామాజిక మాధ్యమంలో ఎక్స్ లో మోదీ పేర్కొన్నారు. బంగ్లా పార్లమెంటు ఎన్నికలో బీఎన్పీతో పాటు ఎన్నికల బరిలో పోటీ పడినటువంటి జమతే-ఇ-ఇస్లామీ సారథ్యంలోని 11 పార్టీల కూటమి 70 సీట్లు గెలుచుకొని అధికారానికి దూరంగా ఉండిపోయింది. బీఎన్పీ సారథ్యంలో కూటమి ఘన విజయంతో బంగ్లాదేశ్ తదుపరి ప్రధాని తారిక్ రెహమాన్ పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుమగమైంది. 17 ఏళ్ల ప్రవాసం తర్వాత గత డిసెంబర్లో స్వదేశానికి వచ్చినటువంటి రెహమాన్ గెలుపు దిశగా పార్టీని నడిపించారు. తాను పోటీ చేసినటువంటి ఢాకా 17, ఇక బోగ్రా 6 నియోజకవర్గాల్లో రెండిట్లోనూ భారీ మెజారిటీతో ఆయన విజయం సాధించారు. ఇక బీఎన్పీ కూటమి అధికారంలోకి వస్తే రెహమాన్ తదుపరి ప్రధానమంత్రి అవుతారని ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఇక బీఎన్పీ ఘన విజయంతో 18 ఏళ్లుగా బంగ్లాలో అధికారంలో ఉన్నటువంటి మహ్మద్ యూనెస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వానికి తెరపడింది. ఇక బీఎన్పీ గెలుపుతో ఆ పార్టీ కార్యకర్తలు విజయ సంబరాలు జరుపుకుంటున్నారు. మసీదుల్లో ప్రత్యేక కృతజ్ఞతా ప్రార్థనలు జరుగుతున్నాయి.